శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. ఈ నూతన సంవత్సరంలో మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరికి జాతకంలో ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఇలా అన్ని విషయాలు కూడా పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మన హిందూ పంచాంగం ప్రకారం 2024 ఏప్రిల్ మాసంలో 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే వైదిక క్యాలెండర్ ప్రకారం చూస్తే చైత్ర నవరాత్రులు కూడా అదే రోజున నుంచి మొదలవుతాయి. ఇక ఈ నూతన సంవత్సరం ఉగాది నుండి కూడా ద్వాదశ రాశులలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఈ రాశి జాతకాన్ని పరిశీలిస్తే ప్రారంభంలో మంచిగానే ఉంటుంది. అయితే వీరికి ఈ కాలంలో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే వీరికి చివరికి విజయాలే సాధిస్తారు. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబం, జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. మేషరాశికి ప్రస్తుతం ఉన్న గ్రహ సంచార రీత్యా చూసినట్లయితే ఈ రాశి వారికి దేవగురువు బృహస్పతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహువేమో వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అనుకూలంగా. అయితే ఈ కారణంగా వీరికి ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వస్తున్న ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి జరిగే అవకాశము ఉంది. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చూస్తే విదేశ ప్రయాణాలు వంటివి లాభసాటిగా మారుతాయి. ఈ రాశి వ్యాపారస్తులకు కూడా తమ వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా వీరు పూర్తి చేయగలుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి ఈ ఏడాదిలో ధనస్థానం మరియు వాక్స్థానంలో గురుని యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం అనేవి విపరీతంగా కలుగుతాయి. అధికంగా శుభకార్యాలలో వీరు పాల్గొంటారు. లాభస్థానంలో శని ప్రభావం ఉండటం వల్ల వీరు ఈ సంవత్సరంలో నూతన గృహ మరియు వ్యాపార విషయాలు శుభ ఫలితాలు ఇస్తాయి. మీరు ఈ సమయంలో ధైర్యంతో ముందుకు సాగుతారు. అలాగే మీకు దైవ బలం అధికంగా ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అని అంటే గనుక ఈ క్రోధినామ సంవత్సరంలో మీ మాటకు తిరుగు ఉండదు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీకు వ్యయస్థానంలో రాహువు ప్రభావం ఉండటం వలన ఈ సమయంలో మీరు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రతి ప్రయత్నము కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు, లాభాలు చూస్తారు. ఈ మేషరాశి వారికి స్త్రీలకు చూసినట్లయితే కుటుంబంలో సౌఖ్యం, అలాగే మానసిక ఆనందం కలుగుతుంది. ఈ రాశి రైతాంగం, సినిమా రంగాల వారికి కూడా శుభాలను పొందుతారు. సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీరికి వస్తులాభం, గృహలాభం, ఆస్తులాభం కలిగి కీర్తిని పొందుతారు. ఇక ఈ రాశి వారికి చూస్తే విదేశ ప్రయాణాలు వంటివి లాభసాటిగా మారుతాయి. ఈ రాశి వ్యాపారస్తులకు కూడా తమ వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఈ సమయంలో
అనుకున్న పనులు అనుకున్న విధంగా వీరు పూర్తి చేయగలుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సంవత్సరంలో వీరికి కెరియర్ పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది స్పష్టంగా గోచరిస్తోంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు మీకు ఈ ఏడాదిలో సత్ఫలితాలను ఇస్తాయి. విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఇక మేషరాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్లయితే మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ నూతన సంవత్సరం అత్యంత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఆదరణ, కీర్తి మరియు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఎవరైతే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరికి భూములు, గృహాలు వంటివి కొనడానికి అనుకూలమైనటువంటి సంవత్సరం. ఇక అదేవిధంగా స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడుల ద్వారా వీరికి కలిసి వస్తుంది. బంగారం, వెండి వంటివి కొనేటటువంటి సూచనలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఉగాది రాశి ఫలితాలు ఈ రాశికి ఆనందాన్ని ఇస్తాయి. వీరికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా శని అనుకూలంగా ఉండటం ద్వారా, అలాగే గురుబలం కూడా వీరికి ఏర్పడటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వీళ్లకు ఆరోగ్యం, ఆనందం కనిపిస్తుంది. సుఖ సౌఖ్యాలను పొందుకుంటారు. ఈ మేషరాశి వారికి ప్రేమ వివాహం గురించి చూసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో గురుబలం అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమ జీవితం, అలాగే వివాహ జీవితం వంటి విషయాలు వీరికి అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి మీ భాగస్వామితో సుఖము, ఆనందము మరింత పొందుతారు. ఇదివరకటి మీ జీవితానికి ఇప్పుడు రాబోయే మీ జీవితానికి చాలా చేంజెస్ని మీరు చూస్తారు. ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అవివాహితులకు వివాహయోగం కలిగే సూచనలు గోచరిస్తున్నాయి. సంతానపరమైనటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ మేషరాశికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందడానికి చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా చేయవలసిన పరిహారాలు చూసినట్లయితే మీరు దుర్గాదేవిని పూజించడం, దేవి ఉపాసన చేయడం, శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం ద్వారా మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ధర్మ సందేహాలు తెలుసుకోవడానికి, ప్రతిరోజు రాశి ఫలితాలు చూడడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.